BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంపీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు మాకు కొంచెం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ గురించి చెప్తారు సార్. ఇప్పుడు చాలామంది ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెల నెల పెట్టుబడి అంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు సుకన్య సమృద్ధి యోజన చాలా మంచిగా ఉందని చెప్పేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాని గురించి మాకు డీటెయిల్గా అందులో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? మ్యూచువల్ ఫండ్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఎక్కువ గ్యారెంటెడ్ స్కీమ్స్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ప్లాన్ సుకన్య సమృద్ధి. ఓకే. ఈ ప్లాన్లో అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ కూడా కొన్ని ఉంటాయి. 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటెడ్ స్కీమ్ కింద సుకన్య సమృద్ధి ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు ఇంట్రెస్ట్ రేటు 9.1%. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పటికి ₹250 నుంచి, అంటే ₹250 నుంచి మ్యాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఎవరెవరండి ఎలిజిబుల్ అండి? అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్? పర్టికులర్గా ఆడపిల్ల సెక్యూరిటీ కోసం ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఒక్క ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ ఆ పిల్లలకు ఉన్న గార్డియన్స్ కానీ ఎవరైనా ఒకరు ఈ స్కీమ్ కింద 2 ఆడపిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకే కుటుంబంలో 2 ఆడపిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో 3 ఆడపిల్లలను కూడా జాయిన్ చేయొచ్చు ఈ స్కీమ్లో. ఓకే. ఫస్ట్ డెలివరీలో కనుక ఒక ఆడపిల్ల పుట్టి, రెండో డెలివరీలో కూడా మళ్ళీ ట్విన్స్ పుట్టి వాళ్ళిద్దరు కూడా ఆడపిల్లలు అయినప్పుడు 3 ఆడపిల్లని ఒకే పేరెంట్ 3 ఆడపిల్లని కూడా ఈ స్కీమ్లో తీసుకురావచ్చు. ఓకే. అట్లా కాకుండా ఫస్ట్ డెలివరీలో ట్విన్స్గా 2 ఆడపిల్లలు పుట్టి రెండో డెలివరీలో కనుక మళ్ళీ ఆడపిల్ల పుడితే కనుక ఆ 3వ పిల్లకి ఎవరికైతే ఉందో ఎలిజిబిలిటీ రాదు. ఓకే సార్. ఈ పాలసీలో ఉన్న కండిషన్ ఇది. దీంతోపాటు ఈ పాలసీలను ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. వేరే ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే POAs అంటాము, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయలేరు దీంట్లో. మంత్లీ మినిమం నుంచి మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది? చాలామందికి అర్థం కాని సమస్య ఇక్కడ ఏముందంటే, మనం ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, మెచ్యూరిటీ ఎంత వస్తుంది. జనరల్గా ఇంతకుముందే చెప్పుకున్నాం ₹250 నుంచి ₹150,000 వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇది అబ్జల్యూట్లీ కరెక్ట్. ఓకే. కానీ ఏదైనా పరిస్థితుల్లో నువ్వు ఈ సంవత్సరం కనుక నీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయలేకపోతున్నావు అనుకున్నప్పుడు కూడా మినిమం ₹250 అనేది మ్యాండేటరీగా పే చేయాలి. మినిమం 250. పే చేయకపోతే ఏం జరిగిందనే తర్వాత చెప్తా. ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఇప్పుడు చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే, నా పాపకి, నా అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చేప్పటికి ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది, ఆమె 21 ఇయర్స్ వచ్చినప్పుడు నేను మొత్తం మెచ్యూరిటీని తీసుకోగలుగుతాననే అపోహ చాలామందికి ఉంది. ఓకే. పాలసీని ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? 0 ఏజ్ నుంచి 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరి పేరున మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి కంటిన్యూస్గా 14 ఇయర్స్ పే చేయాలి. కంటిన్యూస్గా 14 ఇయర్స్. 0 ఏజ్ ఉన్న పిల్లకి 14వ సంవత్సరం వచ్చే వరకు మనం పే చేయాలి. అక్కడి నుంచి 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత 21st ఇయర్ మెచ్యూరిటీ వస్తుంది. ఓకే. 0 ఏజ్లో ఉన్న పిల్లకి, అప్పుడే పుట్టిన పిల్ల పేరున కనుక, ఆడపిల్ల పేరున కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే 14 సంవత్సరాలు పే చేస్తాం, 6 సంవత్సరాలు హోల్డ్ చేస్తాం. 20 ఇయర్స్ కంప్లీట్ అయినాక 21st ఇయర్లో నీ మెచ్యూరిటీ వస్తుంది. ఓకే. ఇదే స్కీమ్లో 5 సంవత్సరాల పిల్లలు కనుక ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల నుంచి 14 ఇయర్స్ అంటే ఎంత? 19 ఇయర్స్ పే చేయాలి. 6 ఇయర్స్ మ్యాండేటరీగా హోల్డ్ ఉండాలి. 25 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ వస్తుంది. చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే, పాలసీ 21st ఇయర్ పిల్లలు మెచ్యూరిటీ రాగానే 21st ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే నా మెచ్యూరిటీ అమౌంట్ వచ్చింది అనుకుంటారు. అలా కాదు. మీ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 20 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు మనీ మెచ్యూరిటీ వస్తుంది. ఓకే అండి. 10 ఇయర్స్ లోపు ఏ ఏజ్లో స్టార్ట్ చేసినా కానీ మెచ్యూరిటీ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన నుంచి 20 ఇయర్స్కి ఏ ఏజ్లో స్టార్ట్ చేసినా 14 ఇయర్స్ పే చేయాలి, 6 ఇయర్స్ హోల్డ్ చేయాలి. 6 ఇయర్స్ హోల్డ్ చేసిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ వస్తుంది.
మధ్యలో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ డిస్కంటిన్యూ చేస్తే ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా? అంటే అలా కాకుండా ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయి? మధ్యలో ఏమన్నా అవసరం అయితే మధ్యలో ఏమైనా అవసరం అయితే మనం మనీ విత్డ్రా చేసుకోవాలన్నదానికి దీంట్లో చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే గ్యారెంటర్ ఉంటారో లేకపోతే గార్డియన్ ఉంటారో వాళ్ళు ఏమైనా డిస్మిస్ అయిన సందర్భంలోనూ మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన సందర్భంలో మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతాం. ఓకే. అదర్వైజ్ పిల్లలకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఇది కీ పాయింట్. ఎస్ఎస్సి పాస్ అయ్యండి, 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎస్ఎస్సి పాస్ అయ్యండి. వాళ్ళ ఎడ్యుకేషన్ నీడ్స్ కోసం లాస్ట్ ఇయర్ కార్పస్ ఏదైతే ఉందో ఆ కార్పస్లోంచి 50% వరకు మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే. 18 ఇయర్స్ లోపల 80%లోనే దాంట్లోంచి సింగిల్ ఎంపీ కూడా నువ్వు విత్డ్రా చేయలేవు. అదర్వైజ్ కొన్ని స్పెషల్ కేసెస్లో తప్పితే. ఆ స్పెషల్ కేసెస్ ఏంటి సార్? ఇన్ కేస్ గార్డియన్ కానీ అకౌంట్ హోల్డర్ కానీ మరణించినప్పుడు తప్పితే మిగతా కేసెస్లో ఏం రాదు. దీంతోపాటు నేను ఒక 5 ఇయర్స్ కంటిన్యూ చేశాను. నాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు మీ దగ్గరికి, దీంట్లో వేరియేషన్ చూపించాడు. వాటి మ్యూచువల్ ఫండ్లో ఏమొస్తుంది, సుకన్య సమృద్ధిలో ఏమొస్తుంది. 5 ఇయర్స్ కట్టిన తర్వాత కూడా నాకు 21st ఇయర్ వరకు లేకపోతే 18 ఇయర్స్ ప్లస్ వచ్చే వరకు రాదు. అక్కడి నుంచి నేను స్టాప్ చేశాను. నా ఇన్వెస్ట్మెంట్కి ఏమి రిటర్న్ వచ్చింది అన్నది దీంట్లో మెయిన్ క్వశ్చన్. ఇన్ కేస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీ మనీకి చివరిలో ఎండ్ వాల్యూ వచ్చేసి ఓన్లీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాం. ఇవాళ ఉన్న 8.4% ఉంది ఇవాళ పర్ యానం రిటర్న్. ఓకే. దీని మీద ఇంట్రెస్ట్ రేట్. కానీ సేవింగ్ బ్యాంక్ ఆల్రెడీ 2.25 దగ్గర ఇక్కడ ఉంటుంది. అవునండి. అండ్ నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత 2.25% మాత్రమే పే చేస్తారు. ఈ పాలసీలో ఈ స్కీమ్లో ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండి డిస్కంటిన్యూ చేసినట్లయితే లేదా డిస్కంటిన్యూ చేద్దామని ఆలోచన ఉన్నా కానీ కంపల్సరీ సంవత్సరానికి 250 రూపాయలు మాత్రం మ్యాండేటరీగా పే చేయాలి. ఇయర్లీ మినిమం 250 రూపీస్ మ్యాండేటరీగా పే చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తుందో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అనౌన్స్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ మీదే అని ఆ బెనిఫిట్ రావాలంటే మినిమం ఇయర్లీ 250 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అంతే సార్. ఇందులో ఏమన్నా మెచ్యూరిటీ అమౌంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనకు అంత ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ అలాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? దీంట్లో EEE అనే బెనిఫిట్ అనేది ఒకటి చెప్తాం మేము. ఎగ్జంప్ట్ అంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు నువ్వు 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఏదైతే ఇంట్రెస్ట్ని ఎక్యూర్ చేస్తున్నావో విత్ ఇన్ ద పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ మెచ్యూరిటీ మధ్యలో అక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ అవి కూడా. చివరిలో మెచ్యూరిటీ ఏదైతే ఉందో మెచ్యూరిటీ తీసుకున్నావో అది కూడా ట్యాక్స్ ఫ్రీ. అంటే నువ్వు ఎక్కడ కూడా ఏ సింగిల్ ఎంపీ నువ్వు దీంట్లోంచి విత్డ్రా చేసుకున్న తర్వాత సింగిల్ పైసా కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ నా సజెషన్ అయితే ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయమాకండి. మీ ఇన్వెస్ట్మెంట్ మీ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్గా వచ్చే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ అన్నింటినీ ఉపయోగించుకోండి. ఓకే సార్. ఇప్పుడు మంత్లీ ఒక యావరేజ్గా ఒక అమౌంట్ తీసుకుంటే 14 ఇయర్స్కి ఎంత అమౌంట్ పే చేయాలి, 21 సంవత్సరాలకి ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు డీటెయిల్గా? 2014లో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ రోజు ఉన్న ఇంట్రెస్ట్ 9.1% పర్ యానం. ఓకే. ఈ రోజు ఉన్న ఇంట్రెస్ట్ 8.4% పర్ యానం. లాస్ట్ క్వార్టర్ బ్యాక్ కనుక ఆలోచించుకుంటే మీకు 8.2% మాత్రమే. ఈ క్వార్టర్లో ఒక 0.2% ఇంక్రీజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇది వాలటైల్ అవుతూ ఉంటుంది. డౌన్ ద లైన్ నెక్స్ట్ 20 ఇయర్స్లో ఆబ్వియస్గా ఇది డౌన్ సైడే ఉంటుంది. అంటే పెంచచ్చు, తగ్గించవచ్చు. అంటే షార్ట్ టర్మ్లో ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్ని బట్టి పెరగడానికి తగ్గడానికి అవకాశం ఉన్నా డౌన్ ద లైన్ నెక్స్ట్ 20 ఇయర్స్లో మాత్రం 100% తగ్గుతుంది. ఇవాళన్న సినారియో కూడా ఆల్రెడీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసిన తర్వాత మన సెంట్రల్ బ్యాంకర్ కూడా నెక్స్ట్ క్వార్టర్ కానీ తర్వాత క్వార్టర్లో కానీ మన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ని రివ్యూ చేయడానికి ఆస్కారం ఉంది. అప్పుడు వీటి మీద ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్లు కూడా మారుతాయి. జనరల్గా ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఓకే. 2014లో ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ యాంగ్జైటీగా ఇన్వెస్ట్ చేసినప్పుడు 150,000 మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్. అంటే అందరూ 150,000 ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక 14 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు. 14 ఇయర్స్ అంటే 14 + 7 21 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఓకే. 6 ఇయర్స్ వెయిట్ చేసినాక ఆ రోజున సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి ప్రొజెక్షన్ ఇచ్చింది మనకి 76 lakhs వస్తుంది అని. మీరు 21 lakhs ఇన్వెస్ట్ చేస్తారు 14 ఇయర్స్లో,
6 years వెయిట్ చేస్తారు. తర్వాత మెచ్యూరిటీగా మీకు 76 lakhs వస్తుందని ఆ రోజు మనకు ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ఓకే. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ప్రొజెక్షన్స్ మాత్రమే. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్లు రివ్యూ అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఎక్యూర్ అయిన అమౌంట్ని మీ అసల్లో కలుపుతారు. 3 months తర్వాత ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేటే ఫ్యూచర్లో వస్తూ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి రివ్యూ జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రొజెక్షనే కానీ గ్యారంటీ కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కూడా సేమ్ అమౌంట్ కనుక మనం ఇన్వెస్ట్ చేద్దాము, ఎట్లా ఉంటుంది, రిటర్న్స్ ఎంత ఉంటాయి అని మాట్లాడుతుంటే ఈరోజు 65 lakhs ప్రొజెక్షన్ ఇస్తున్నాం. 21 yearsకి 14 years పే చేయాలి, 6 years హోల్డ్ చేయాలి, 20 years తర్వాత మెచ్యూరిటీ తీసుకుందాం అనుకునే వాళ్ళకి 65,74,000 మెచ్యూరిటీ ప్రొజెక్షన్ ఇస్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ 10 yearsకి ఒక 2 to 3% ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేయండి నెక్స్ట్ 10 years తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, వాళ్ళ 8.4 ఉందంటే 6.4 ఉంటుంది. తర్వాత 10 years తర్వాత 4.4 ఉంటుంది. అప్పుడు నీ ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది? ప్రొజెక్టెడ్ వాల్యూ తగ్గిపోయింది కదా. మెచ్యూరిటీ వాల్యూ ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది గ్యారెంటెడ్ కాదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సంజయ్.